హాయ్ అండి. పండగకైతే పిల్లలొచ్చేసారు. స్వీట్స్ అయితే అస్సలు ఇష్టం ఉండదు. ఏం చేయాలని అడిగితే వీళ్ళు ఇవి అడిగారనమాట. కారం చుట్టలు చేయమని అడిగారు. ఇవాళైతే మేము కారం చుట్టలు చేస్తున్నాము. అయితే కొన్ని చిన్న చిన్న టిప్స్‌తో చేస్తే చాలా కరకరలాడుతూ మంచిగా వచ్చేస్తాయన్నమాట. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మేము రేషన్ బియ్యంతో గిర్నీ పట్టించామన్నమాట పిండి. బియ్యం ఏం నానపెట్టలేదు. డ్రై ఒట్టిగా ఉండే బియ్యమే పట్టేసాము. ఒక గుప్పుడు శనగపిండి వేశాను. అలాగే ఒక పావు కిలో పుట్నాలు మిక్సీ పట్టి ఆ పొడి వేశాననమాట. ఇవి వేయడం వల్ల మనకు కొంచెం క్రిస్పీగా వచ్చేస్తాయి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారము, అంటే కొంచెం పెద్ద స్పూనే లేండి. కొంచెం తగినంత ఉప్పు, వామ వేస్తున్నాననమాట. కారం బాగా ఎక్కువే ఏసుకోవాలి. మరీ టేబుల్ స్పూన్‌తో ఏసుకుంటే తక్కువైపోతుంది. ఇక్కడ నేను సేరు బియ్యం పిండి తీసుకున్నాను కాబట్టి మీడియం సైజు స్పూన్‌తో 2 స్పూన్లు ఏసుకున్నాను. వీటన్నిటిని బాగా కలిపి మెయిన్‌గా ఇవి బాగా కరకరలాడుతూ రావాలంటే నూనె ఇలా మరిగే నూనెను వేసుకోవాలి. నూనెను వేడి చేసి వేడి వేడి నూనెని ఈ పిండిలో వేసి బాగా కలుపుకోవాలనమాట. పిండి అంతా కలిసేటట్టు ఈ నూనె మొత్తం అంతా పిండికి పట్టేటట్టు కలుపుకోవాలి. మొత్తం ఆయిల్‌లో కలిపిన తర్వాత మనకు పిండి ఎలాగ వచ్చేస్తుందంటే, మన గులాబ్ జామ్ పిండి ఉంటుంది గదా! ఆ విధంగా వచ్చేస్తుంది. ఇలా మనం వేడి నూనె, వేడి వాటర్, నేను ఇట్లా వాటర్ గూడా బాగా మరిగించుకున్నాను. ఇలా మరుగుతున్న వాటర్ వేయడం వల్ల మనకు బాగా క్రిస్పీగా వచ్చేస్తాయన్నమాట. ఈ టిప్స్‌తో గనక చేస్తే ఖచ్చితంగా మనకి కారం చుట్టలనేటివి బాగా కరకరలాడుతూ వచ్చేస్తాయి. వేడి వేడి నీళ్ళు వేసుకున్నాను కాబట్టి అంతా స్పూన్‌తోనే కలుపుతున్నాను. కొంచెం చల్లారిన తర్వాత మనం చేయితో బాగా కలుపుకోవాలి పిండినైతే. మామూలుగా మనము రొట్టె పిండి కలుపుకుంటాం గదా! ఆ విధంగా ఇలా బాగా ఒత్తుకోవాలనమాట. ఇలా మనము వేలుతో ఒత్తి చూస్తే ఇలా స్మూత్‌గా ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా పిండి కలిపి పక్కన పెట్టేసి ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాను. ఇవి కొంచెం టైం పడుతుంది కాబట్టి నిలబడి చేయలేక స్టవ్ అయితే కింద పెట్టేసుకున్నాను. ఇంకో స్టవ్ ఉంది మా ఇంట్లో. ఆ పండగలప్పుడు ఇట్లా స్పెషల్ ఏమన్నా చేసినప్పుడు దాన్ని కింద పెట్టేసుకుంటామన్నమాట. ఇంకా ఈ చుట్టలు తిప్పే పావులో ఇలా థ్రెడ్ ఉంటది గదా! దాంట్లో పిండైతే పెట్టేసి 3 హోల్స్ ఉన్నదైతే తీసుకున్నాననమాట. అవైతే పుల్లలు కొంచెం సన్నగా గాకుండా, లావుగా గాకుండగా మీడియం సైజులో వచ్చేస్తాయి. ఇలా డైరెక్ట్‌గా బాలెలో తిప్పేస్తే కొంచెం నూనె ఆవిరి చేతికి తగిలి చెయ్యయితే కొంచెం కాలినట్టు అనిపిస్తుంది. ఎక్కువసేపు అలా చేయలేము. ఫస్ట్ అయితే అలా ఒక చుట్ట వేసి చూశాను ఆయిల్ కాలిందో లేదో అని జెప్పేసి. నెక్స్ట్ ఇంకా ఒక ప్లేట్‌లో ఫస్టే చుట్టలు తిప్పేసుకొని చేయితో తీసి వేసాననమాట. మనకు ప్లేట్‌లో అయితే గూడా ఆహ్, అది రౌండ్‌గా గూడా వచ్చేస్తుందనమాట. ఇలా మనం సేపు ఆ వేడి వేడి నూనెలో తిప్పుతుంటే రౌండ్‌గా వస్తుందో లేదో కనపడదు. ఇలా ముందుగా ఒక ప్లేట్‌లో గానీ, అరటాకు మీద గానీ, ఒక ఆయిల్ కవర్ మీద గానీ ముందే ఇలా చేసుకొని వేసేసుకుంటే మనకు స్పీడ్‌గా అవుతుంది. అలాగే ఈజీగా గూడా ఉంటుందనమాట. చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చేసాయి. టేస్ట్ కూడా వామేసాం గదా! మనకు ఈ బియ్యం పిండి, శనగపిండి ఉన్నాయి గాబట్టి పిల్లలు ఎక్కువ తిన్నా ఈ కడుపు నొయ్యకుండా బావుంటాయన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికన్నా యూజ్ అయితుందనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.